హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సెలెక్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మాట్లాడబోతే పుష్ప హైప్. సో బేసికలీ పుష్ప 2 హైప్. సో మనందరికి తెలిసినట్టుగానే టైం ఇప్పుడు 4:40 అవుతుంది. ఇంకొక 4 అవర్స్లో పుష్ప 2 మూవీ మనందరికి ముందు వచ్చేస్తుంది ప్రీమియర్స్గా. సో మనందరికి తెలిసినట్టుగా 9:30 నుంచి ప్రీమియర్ స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ 4 o'clock నుంచి రెగ్యులర్ షోస్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అండ్ ఆల్రెడీ టికెట్ బుకింగ్లో 100 crores కలెక్ట్ చేసింది. సో పుష్ప మనీ అయితే మనం చూడబోతున్నాం. సో బేసిక్గా ఈ పుష్ప 2 అనే వెళ్ళేదానికి ముందు వన్స్ రీక్యాప్ చేసుకోవాలని చెప్పేసి అందరూ పుష్ప ఫస్ట్ పార్ట్ చూడడం జరిగింది. సో రీసెంట్గా మనం చూస్తే సుకుమార్ ఇందాక నిన్న ఫంక్షన్లో మాడినప్పుడు చెప్పాడు అనమాట ఓపెన్గా. యాక్చువల్గా ఆయన పుష్ప రాసుకునేది ఒక పార్ట్కే రాసుకున్నాడు, కానీ అతని ఫ్రెండ్ ఎవరో చెప్పడం వల్ల 2 parts అనేది 3 parts అనేది 3 parts రూమర్ ఉంది. బట్ సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చింది అయితే మాత్రం అతను కొన్ని సీక్వెన్స్ మాత్రం పెట్టుకున్నాడు. బట్ పుష్ప అయితే ఒక స్టోరీ రాసుకునింది. సో దాన్ని బేస్ చేసుకుని మనం చూసినామంటే యాక్చువల్గా సినిమాలో ఒక మైన్యూట్ థింగ్, ఐ మీన్ స్టార్టింగ్ నుంచి నేమ్ కార్డ్స్ పడేటప్పుడు 2 నోట్స్ ఉన్నాయన్నమాట. మనం గమనించినాం లేదు తెలియదు. సో ఫస్ట్ నోట్ వచ్చి సుకుమార్ వాళ్ళ నాన్నకి రాశాడు. రాసినప్పుడు ఏం రాశాడంటే, నువ్వు ఉన్నప్పుడు అప్పుడప్పుడు నీతో ఉన్నాను, కానీ నువ్వు లేనప్పుడు ఎప్పుడు నీతో ఉన్నాను, ప్రేమతో సుకుమార్ అని ఈ ఒక స్టార్టింగ్లో ఒక టైటిల్ కార్డ్ ముందు వస్తుంది అనమాట. ఇదే కాకుండా తిరువెన్నెల సీతారామ శాస్త్రి గురించి ఒక నోట్ రాస్తారనమాట సుకుమార్ ఈ మూవీలో. ముందు గర్భిణిలా ఉంది, ప్రసవించలేని దుఃఖం పుట్టుకొస్తుంది, తెల్ల కాగితానికి దూరమై అక్షరాల పిల్లలు గుక్క పట్టి ఏడుస్తున్నాయి, మీరు బతికే ఉన్నారు, పాట తన ప్రాణం పోగొట్టుకుంది, మీరు ఎప్పటికీ రాయని పాటలాగా మేము మిగిలిపోయాం. సో ఇది యాక్చువల్గా టైటిల్లో ఒక మైనర్ సెకండ్లో వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. మనం అప్పుడు గమనించినావు. ఒకవేళ మీరు కానీ పుష్ప రీవాచ్ చేస్తే ఈ కవితలు ఉన్నాయి, ఒకసారి చూడండి. పుష్ప స్టోరీలను స్టార్ట్ చేస్తే టైటిల్ కార్డు స్టార్ట్ అయ్యిందే జపాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మన పుష్ప 2 గ్లింప్సెస్లో ఆల్రెడీ చూసినాము. స్టోరీ అనేది జపాన్ చూపిస్తారు, చైనా అని చూపిస్తారు అనమాట. బట్ ఈ లింకప్ అనేది మన ఫస్ట్ పార్ట్లోనే మనకు ఆల్రెడీ లీక్ అయింది. ఎలా అంటే ఫస్ట్ స్టోరీ చెప్పేది వచ్చి కేశవ చెప్తాడు. కేశవ స్టోరీ చెప్పినప్పుడు జపాన్లో జరిగి ఒక వెడ్డింగ్ గురించి చెప్తాడు. ఆ వెడ్డింగ్లో ఒక వైలిన్ గురించి చెప్తాడు, అంటే వైలిన్ ఇస్తాడు. మనం చూసి అంటే వైలిన్ నుంచి బ్యాక్, ఆ వైలిన్లోంచి వచ్చిన గంధపు చెక్క, ఆ గంధపు చెక్క ఎలా వచ్చింది అనేది జపాన్ నుంచి చైనాకి వెళ్తుంది, చైనా నుంచి చెన్నైకి వస్తుంది, అంటే చెన్నై నుంచి పోర్ట్లో చెన్నైకి వెళ్ళింది అనేసి. సో ఆ చెన్నై నుంచి లాస్ట్కి మన తిరుపతిలోని శేషాచల అడవులకి నిలుస్తుంది అనమాట. సో అక్కడి నుంచి ఫార్వర్డ్లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఇది బేసిక్గా మనకి స్టోరీ ప్లాట్, పుష్ప ప్లాట్. మేబీ మనం అనుకునేది ఏమంటే సుకుమార్ అనుకునేది ఆ సైకిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసేవాడు ఫస్ట్ పార్ట్ అయితే. బట్ మనకి సెకండ్ హాఫ్ మెయిన్గా డ్రాగ్ అనిపించింది దానికి కారణం ఏమంటే ఇదే. అంటే ఒక పార్ట్ రాసుకున్న స్టోరీ నీకు సెకండ్ పార్ట్ డ్రాగ్ చేయలేనప్పుడు సెకండ్ పార్ట్ ఎక్కడికి ఆపాలనే విషయం మనకు తెలియదు. మేబీ కొంచెం 2-3 ఎక్స్ట్రా సీన్లు పడిండొచ్చు, కొన్ని మనకు అవసరం లేని సీన్ పడిండొచ్చు. అంటే పుష్ప 1 మేజర్గా తెలుగులో ఫస్ట్ పార్ట్ అనేది అంత డల్ మార్కెట్ ఉండడానికి కారణమే సెకండ్ హాఫ్లో డ్రాగ్, ఒప్పుకోకపోయినా. సో ఈ బేసిక్ ఈ పాయింట్స్. ఆ తర్వాత మేబీ కొన్ని క్యారెక్టర్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఉండొచ్చు, చెప్పలేం. బట్ మెయిన్గా పుష్పలో ఒక విషయం ఉంది, అండర్లైన్గా పుష్పలో ఉండేది ఏమంటే మదర్ సెంటిమెంట్. సో ఇది మనకి పెద్దగా కనిపిదు ఆర్క్లో. పుష్ప ఈ రగ్గడ్నెస్లో, ఈ రఫ్ లుక్లో అది కనపడదు. బట్ బేసిక్గా ఈ పుష్ప అనేవాడు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎదుగుతున్న దానికి కారణం ఏమంటే వాళ్ళ అమ్మ. అంటే వాళ్ళ అమ్మ ఎవరి దగ్గర మోసపోతే, ఐ మీన్ మోసపోతే అంటే అతనితో ఉంచుకున్న ఆడికి పుట్టిన కొడుకు అలా ఉండిపోయి వాళ్ళ అమ్మకి జరిగిన అవమానానికే తనకి బదులు చెప్పడానికి వస్తాడనమాట బేసిక్గా. అంటే ఎందుకంటే ఇది ఫస్ట్లో కూడా మన పుష్ప ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రెస్ట్ చూసారంటే వాళ్ళ ఇంట్లో అప్పులోడు వచ్చి తిరుగుతూ ఉంటాడు, డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి. సో అప్పుడు అజయ్ క్యారెక్టరా? కాదు, అంతకుముందు అప్పులు వడ్డీ ఇచ్చింటాడు కదా, వడ్డీ ఇవ్వలేదని పిలుస్తాడు. సో అప్పుడు వచ్చి ఏమంటాడంటే తిట్టినాక, అంటే ఫస్ట్ సిస్టమ్ సంపాదించేది అప్పుడే, వాడు సంపాదించేది ఏమంటే ఆ ఉండే ఆవులు అమ్మేస్తాడు. అంటే వాడు ఏమైనా భరిస్తాడు కానీ వాళ్ళ అమ్మని ఒక మాట అంటే భరించలేడు. అంటే మనకి ఓవరాల్ ఆర్క్ నాకు అనిపించింది ఏమంటే సెకండ్ రివాచ్లో మెయిన్గా వాళ్ళ అమ్మ సెంటిమెంటే ఉండేది అక్కడ, అంటే వాళ్ళ అమ్మ కోసమే. అండ్ ఈవెన్ నెక్స్ట్ సీన్లో కూడా కారు కొంటాడు, రెడ్ కారు. ఆ రెడ్ కార్ కొనేది కూడా ఎందుకంటే వాళ్ళ అమ్మ కోసమే. అంటే వాడి దీనికోసం కొన్నాడు, బట్ స్టిల్ వాడు కారు కొండం ఎత్తుకొని వచ్చి ఎవరిది కారు అంటే పార్వతమ్మది అంటాడు. పార్వతమ్మ అంటే పుష్ప వాళ్ళ అమ్మ అంటాడు. అండ్ క్లైమాక్స్లో నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు డౌట్ వచ్చింది, అంటే పెళ్లి పెట్టుకున్నాడు, పెళ్లి పెట్టుకోవడానికి ముందు అంటే ఐ మీన్ బన్వీర్ సింగ్ షెకావత్ ఏం చెప్తే అది వెంటనే వచ్చాడనమాట. లాస్ట్కి వచ్చేసరికి అడుగుతాడు, లాస్ట్ పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాడు చెప్తాడు, నేను ఎందుకంటే ఇన్ని రోజులు భరించానంటే మా అమ్మ చెప్పింది ఒక మాట, నేను పుట్టిన తర్వాత ఒక శుభకార్యం కూడా చూడలేదు, ఫస్ట్ శుభకార్యం చేస్తా అనేది నీదే, నీ పెళ్ళి అనేది. అంటే ఈ మధ్యలో ఏదైనా జరిగితే వాడి పెళ్ళి ఎక్కడ జరగకుండా పోతుందో దీనివల్ల వాళ్ళ అమ్మ బాధపడుతుంది అని ఒక్క దానికోసమే
వాడు ఎన్ని అన్నా కూడా భరిస్తాడు అనమాట. అంటే కేశవ్ కూడా ఒక మాట అంటాడు, నేను పుష్ప ఇంత తగ్గడం నేను చూడనే లేదు, కానీ బన్వర్ సింగ్ షెకావత్ విషయంలో ఏం చెప్తే చేస్తా వచ్చాడు అనేసి. అండ్ లాస్ట్ కూడా ప్రూవ్ చేసేది ఏమంటే, మీరు ఆ డైలాగ్ గమనించినారంటే ఉంటుంది, మీరు మా అమ్మని అవమానించేశారంటాడు. యాక్చువల్లీ వాళ్ళ అమ్మ గురించి వాడు ఏం చెప్పిండాడు, వాడేమంటాడు, మీ ఇంటి పేరు లేదురా అంటాడు. అంటే అక్కడి నుంచి రాస్తాడు సీన్ ఎంత బ్యూటీగా రాశాడంటే, ఫస్ట్ నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసు, సో మీరు ఏమన్నారు, నా పుట్టుక అంటే మా మ్యానుఫ్యాక్చరర్ ఎవరని చెప్పేసి అడిగారు, అంటే మా నాన్నని, అంటే మా అమ్మ నాన్నని. సో బేసికల్గా మీరు అవమానించింది మా అమ్మని అక్కడ అనేసి. అంటే నాకు అనిపించింది ఏమంటే, మెయిన్గా ఈ అమ్మ అనే సెంటిమెంట్ మనం ఎందుకో గుర్తించలేదేమో ఫస్ట్ పార్ట్లో, అది సెకండ్ పార్ట్లో కూడా అది లిట్ అవుతుందో అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏమంటే, పుష్ప కేజీఎఫ్ లాగా రిలేట్ అవ్వకున్నప్పుడు వాళ్ళ అమ్మ క్యారెక్టర్ని, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక రూమర్ జరుగుతుంది, పుష్ప 2 ట్రైలర్లో ఒక చితి కాలేదు ఒక సీన్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ ఉంది, అది ఎవరై ఉండొచ్చు అని. అది రష్మిక అయిండొచ్చా, పుష్ప వాళ్ళ అమ్మాయి ఉండొచ్చా, లేదా పుష్పనే ఒక డెత్ ఫేక్ చేసిందొచ్చా అని. సో ఇంత అమ్మ మీద సెంటిమెంట్ ఉండేవాడు వాళ్ళ అమ్మని చంపే క్యారెక్టర్తో ఒప్పుకుని ఉంటాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అనమాట. సో ఇంక దానికి ఆన్సర్ అయితే మనకు కొంచెం ఒకటి తెలిసిపోతుంది. సో ఇది. అండ్ బేసిక్గా సుక్కు డ్యూటీ భయంకరం చేశాడు మనకి ఫస్ట్ పార్ట్లో. అంటే మనకి ఆ రగ్గడ్నెస్లో మనకు అది తెలియట్లే, కానీ రైటింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సుక్కు ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు రైటింగ్ అయితే బ్రహ్మాండంగా రాశాడు సీన్స్. ప్రతి సీన్లో రైటింగ్ పెన్నింగ్ అయితే మాత్రం చాలా బాగా చేశాడు అనమాట. యా. సో ఆయన పెట్టిన డెడికేషన్ అన్న ఇంతవరకు వచ్చింది. ఆయన పెట్టిన డెడికేషన్ ఇంతవరకు వచ్చింది. అంతే. అంటే మనం ఎవరు ఫ్యాన్ అయినా అయిండొచ్చు, రిగార్డ్లెస్ ఆఫ్ ఫ్యానిజం, సుకుమార్ కోసం యాక్చువల్ గా చెప్పాలంటే నార్మల్ మాస్ సినిమా, ఊరికే నార్మల్ మాస్ సినిమా అయితే నార్మల్ గా జనాలు చూస్తారు, రోజు ఏదో ఒక మాస్ సినిమా వస్తా ఉంటది, చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆ సినిమా జనాల్లో నిలిచిపోయింది. అంటే అందులో ఏదో ఒక స్వీట్నెస్ ఉంది, మనకి తెలియకుండా అండర్లైనింగ్ గా ఏదో ఒక జనాల్ని ఆకట్టుకునే ఒక పాయింట్ కాదు, ఆకట్టుకునే సంథింగ్ ఏదో అండర్లైనింగ్ గా ఉందన్నమాట. అది ఏంటంటే రైటింగ్. కరెక్ట్, అది రైటింగ్ అనమాట. మనకి పైన ఎన్ని ఫైట్లు కనిపించినా, ఎంత మాసిజం కనిపించినా కూడా అండర్లైనింగ్ గా ఆ రైటింగే పుష్పాని జనాలకి బాగా దగ్గర చేసింది అనమాట. ఐ మీన్ నాట్ ఓన్లీ ఒక లాంగ్వేజ్ అనేసి కాదు, ఆ అన్ని లాంగ్వేజ్ల్లో కూడా ఐ మీన్ పుష్ప దగ్గర ఆడియన్స్ కి ఎక్కువ క్లోజ్ అయింది ఏంటంటే, ఒక అండర్లైనింగ్ గా ఒక కనిపించిన ఒక థిన్ లైన్ అనమాట. అదే ఆ మేకింగ్ సుకుమార్ అనమాట. ఆ థిన్ లైన్ కనిపించిన లైన్ ఏంటంటే అది సుకుమార్ స్కిల్, ఎక్స్ట్రా ఆర్డినరీ స్కిల్ అదనమాట. ఇంకోటి ఏమంటే అన్న, ఇప్పుడు కరెక్ట్ గా మన రాయలసీమ స్లాంగ్ పర్ఫెక్ట్ గా వాడింది కూడా ఆయన వల్లే. ఆయనే, సుకుమార్ గారే అంత పర్ఫెక్ట్ గా. అంటే చాలా సినిమాలు వచ్చాయి రాయలసీమ స్లాంగ్ మీద, చిత్తూరు స్లాంగ్ మీద, కడప స్లాంగ్ చాలా వచ్చాయి, కానీ పర్ఫెక్ట్ గా ఈవెన్ పిన్ టు పిన్ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా మన సైడ్ మనం ఎలా మాట్లాడుకుంటామో, అంటే మనదని చెప్పట్లేదు, బట్ అది జనాలకి బాగా నచ్చింది ఆ స్లాంగ్ అనేది. ఏం చేస్తున్నావు అలాంటి బాగా నచ్చాయి జనాలు. తిరుపతి ఎవరు వాళ్ళని ఒకరినిద్దరిని ఏడీస్ గా పెట్టుకున్నాడు కదా తిరుపతి వాళ్ళ. అవునవును. సో వాళ్ళ దగ్గర కంప్లీట్ ఇన్నర్ లింక్ కూడా వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ రియల్ బయోపిక్ అని కూడా అన్నారు. అది మనకి పేరు తెలీదు, బట్ అంటే అదైతే టాప్ వచ్చింది. నాకు అనిపించింది ఒక విషయమే, పుష్ప 1 చూసిన తర్వాత పుష్ప 2కి కాంపిటీషన్ ఉందంటే ఇప్పుడు పుష్ప 1. అంటే అంత నేచురల్ గా ఎవాల్వ్ అయిన పుష్ప 1 సినిమా అంత మ్యాచ్అప్ చేయగలుగుతున్న పుష్ప 2 వచ్చేసరికి అనేది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ కూడా మొత్తం భారం అయితే నాకు అనిపించింది అంటే మొత్తం సుకుమార్ మీద నడుస్తుంది. నేను లిటరల్ గా రీవాచ్ చేస్తే నాకు అక్కడ అల్లు అర్జున్ కనిపించలా, సుకుమార్ కనిపిస్తున్నాడు. ఎందుకంటే నేను సుకుమార్ మేకింగ్ చూసిన తర్వాత తను బ్లడ్ పెట్టేసినాడు యాక్చువల్గా. అంటే బ్లడ్ పెట్టిన తర్వాత కూడా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో అంటాడు, మీకు ఎవరు కాంపిటీషన్ అంటే సుకుమార్ అంటాడు. అంటే అది అంటే ఒక ఆర్య సినిమా స్టైలిష్ సినిమా, నేను కొన్ని స్టైలిష్ సినిమా, అట్లాంటి స్టైలిష్ సినిమా అంటే ఒక జాన్లో పడిపోకుండా ఇట్లా స్టైలిష్ సినిమా తీసేవాడు ఇట్లా ఒక రగ్గడ్ సినిమా తీయగలుగుతాడు. రంగస్థలంతో స్టార్ట్ అయింది, రంగస్థలం, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది పుష్ప. అండ్ ఇంకోటి కూడా ఏమంటే అతని ప్రైమ్ టైం రాజమౌళి ఏం చేశాడో అంటే ఒక్క విషయం, బాహుబలి అనే సినిమా హిట్ అవ్వకపోయింటే రాజమౌళి ఆయన అన్నేళ్ళు కష్టపడిన కష్టం వేస్ట్. ఆల్మోస్ట్ 5 years ఆయన ఒక్కడికే కాదు, అతనితో ఉన్న కురుకంతా కూడా సేమ్ అదే ధైర్యం ఈయన చేశాడు సుకుమార్. ప్రైమ్ టైంలో రంగస్థలం తీసిన హైలో ఉన్న అతను బ్యాక్ టు బ్యాక్ 2-3 సినిమాలు చేసి సంపాదించుకోవచ్చు, బట్ స్టిల్ ఆయన ఒక సినిమాకి స్టిక్ అయ్యి ఈ పుష్పానే చేద్దామని చెప్పి దిగాడనమాట. సో మంచి ప్రైమ్ టైంలో అయితే
యాక్చువల్ గా మీరు రీసెంట్ గా వదిలిన మేకింగ్ వీడియో చూస్తే అవును, నీకు యాక్టర్స్ ఎవరు కనపడరు, ఓన్లీ సుకుమార్ గారి కష్టమే కనిపిస్తుంది. కరెక్ట్. ఆయన అసలు ప్రాణం పెట్టి చేశారు. యాక్చువల్ గా రాజమౌళి గారు కూడా ఏమన్నారంటే, రీసెంట్ గా నేను అదే ఇంటర్వ్యూ విన్నా అనమాట. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసి తర్వాత ఫుల్ ఇంటర్వ్యూ ఉంటే ఆయన ఒక మాట అన్నారు సుకుమార్ గారితో, వీడెవడరా నాకు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు, వీటితో పోటీ పడి శత్రుత్వం పెంచే కంటే స్నేహితుడు అయిపోయి కలిపేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఓటు వచ్చింది. అంతకు మించిన ఓటు ఇంకేముంటది అన్న. అప్పుడే గెలిచేశారు ఆయన సుకుమార్ గారు. అంటే ఆయన అసలు ఆయన సుకుమార్ అంటే రాజమౌళి ఇప్పుడే కాదు, జగడం సినిమాలను గమనించినాడు. జగడం నుంచే అంటే ఒక అవునవును. డెబ్యూట్కి వచ్చినప్పుడు డైరెక్టర్ నుంచే నీకు అట్లా విషయం తీసుకున్నాడు అనమాట. అండ్ మోర్ ఓవర్ సుకుమార్ ఒకడే కాదు, సుకుమార్ శిష్యులు బుచ్చిబాబు అయితే ఆ, ఏముంది, ఈ రోజు శ్రీకాంత్ అవును. గొడవలు అయితే ఏముంది, అసలు ఆ, ఆయన ఒక ఫ్యాక్టరీ లాగా అయిపోయాడు ఇప్పుడు. అట్లా వచ్చింది అనమాట. ఆ. యాక్చువల్ జగడంలో ఒక సీన్ ఉంటది, అందరూ టూ టూ పార్టీస్ గొడవ పడేటప్పుడు వీళ్ళందరూ ఒకటి ముందర వీడిని ఎప్పుడు ఆపుతా ఉంటారు, రామ్ని ఆపుతా అంటే ఆ పర్టికులర్ సీన్ లో ఆ వీడొక్కడే నిలబడతాడు, వాళ్ళందరూ బయటికి భయపడి వెనక్కిపోతారు. అప్పటి నుంచి కథ మారుతుంది చూడు. అసలు అది ఆ రోజుల్లో ఆ షార్ట్ అనేది హైలైట్, అసలు ఆ మేకింగ్ ఆఫ్ లెవెల్ మంచి మాస్ ఎలివేషన్, హైలైట్. మంచి మాస్ ఉమ్. ఎలివేషన్. రాజమౌళి కూడా ఆ పాయింట్ ఆ సీన్ ని పాయింట్ అవుట్ చేశాడు చూసావు ఒక ఇంటర్వ్యూలో. ఆ ఇదే సీను పవన్ కళ్యాణ్ పడినంటే అసలు అరాచకం అది. అసలు నువ్వు ఈ లెవెల్లో కాదు ఏదో లెవెల్లో అప్పటికే ఉండిపోయేది ఆ సినిమా అని చెప్పేసి చెప్పాడు అనమాట రాజమౌళి అప్పుడు. పవన్ కళ్యాణ్ పడి ఉంటే ఆ సీన్ గనక అనేసి. ఇట్లా. సో మొత్తం మీద చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ సినిమా అందరికన్నా ముఖ్యమైతే సుకుమార్ హిట్. సుకుమార్ ఇంకొక మెట్టు ఎక్కాలి ఈ సినిమాలో ఖచ్చితంగా. అంటే నాకు ఎందుకు అనిపించింది ఏమంటే, పుష్ప హిట్ అయింది కానీ సుకుమార్కి అంత రీచ్ రాలేదు అనిపించింది. బాహుబలిలో రాజమౌళి ఎంత బాగా లైమ్ లైట్ వచ్చిందో అట్లా. ఎందుకంటే నార్త్లో అయినావు అనుకో, రాజమౌళి తెలుసు నార్త్ వాళ్ళకి. పుష్ప రీచ్ అయినా కూడా సుకుమార్ అనే పేరు రీచ్ అవ్వలేదు. అండ్ ఈవెన్ అల్లు అర్జున్ ఎక్కువ పాపులర్ అయినాడు. ఎక్కువ క్యారెక్టర్ ఆయన ఎఫర్ట్ ఉంది కాదనట్లే, బట్ స్టిల్ ఎందుకో సుకుమార్ అండర్ లైన్ లో పడిపోయినాడేమో, కొంచెం లైమ్ లైట్ వచ్చింది. అదే అంటే నేను ఏమన్నానంటే పుష్ప క్యారెక్టర్ హైలైట్ అయింది కానీ డైరెక్టర్ హైలైట్ అవ్వలేదు. కరెక్ట్. అదే ఆయన సొంతగా బ్రాండింగ్ కూడా ఎక్కడ చేసుకోవాలా. అండ్ ఈవెన్ ఫంక్షన్స్ కి వెళ్ళలేదు, ఒకే ఒక ఫంక్షన్ మొన్న వచ్చాడు, హైదరాబాద్ ఫంక్షన్ వచ్చాడు. అదే ఆయన మెయిన్ థింగ్ ఏమంటే ఆయన చేసే వర్క్ బయటికి వెళ్ళాలనే ఇంటెన్షన్ తోనే ఉన్నాడు ప్రతిసారి. మీరు ఎవ్రీ మూవీ చూడండి, ప్రమోషన్స్ లో చాలా తక్కువ ఉంటారు. ఆయన తీసిన ప్రతి మూవీలో ప్రమోషన్స్ లో చాలా తక్కువ ఉంటారు ఆయన. అంటే ఒకే ఒక విషయం, అంటే ఎవరు ఒప్పుకున్నా ఇప్పుడున్న టాప్ డైరెక్టర్ లో అట్లీస్ట్ టాప్ 5 డైరెక్టర్ లో సుకుమార్ ఒకడు ఉంటాడు. కంపల్సరీ సుకుమార్ ప్లేస్ ఉంది, అది ఒప్పుకున్నా అది నిజం. సో అదన్నమాట. సో ఇంకొక 5 అవర్స్ లో అయితే సినిమా ముందుకు వచ్చేస్తుంది. సో హోప్ ఫర్ పుష్ప 2 సక్సెస్, విచ్ విల్ బి బిగ్ థింగ్ యాక్చువల్లీ. ఫస్ట్ 2000 కోట్ల సినిమా పుష్ప అవుతుందని టాక్ కూడా ఉంది. సో చూద్దాం అది ఎంత బిజినెస్ చేస్తుందో. యా, చూద్దాం డెఫినెట్ గా. ఆల్ ది బెస్ట్ సుకుమార్ సార్, మీ శిష్యులు. ఆల్ ది బెస్ట్ సుకుమార్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సుకుమార్ గారు.